మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు అనగాష్టమి వ్రతం విధానం ఏంటంటే, అనగుడుగా ఉద్భవించినటువంటి దత్తాత్రేయుడు అనఘాదేవి ఇద్దరిని కూడా రెండు కలశాలు పెట్టుకొని మనకు సత్యనారాయణ వ్రత మహిమలాగా, సత్యనారాయణ వ్రత కథ లాగానే ఇంద్రాది దిక్పాలకులు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ కూడా పూజిస్తాము. అష్టసిద్ధులు, అణిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఇటువంటి 8 రకాల సిద్ధులు ఇవన్నీ కూడా అనగుడు అనఘాదేవి యొక్క సంతానమని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ వ్రతాన్ని చేశాడని, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ కూడా ఈ వ్రతాన్ని చేశారని, ఆ తర్వాత తదనంతరము కార్తవీర్యార్జుని యొక్క బ్రాహ్మణత్య పాతకం వల్ల 2-3 యుగాల వరకు ఈ వ్రతం చేయకుండా ఉన్నారని, మళ్ళీ కలియుగంలో ఇది పునఃప్రారంభమైందని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. ఎవరైతే అనగాష్టమి వ్రతాన్ని సంవత్సరము లేక అష్టమి ఒక 9 అష్టములు కానీ ఇలాగ ఎవరు చేస్తారో వాళ్లకు కుటుంబ పరంగా, సంతాన పరంగా, సంపద పరంగా, ఉద్యోగ వృత్తి వ్యాపార పరంగా చాలా ప్రశాంతిని, విజయాన్ని ఇస్తుందని మనకు దత్త చరిత్ర, దత్త పురాణం చెప్తోంది. అయితే ఏదో అమ్మవారిని పెట్టుకొని ఈ వ్రతం చేయకుండా దత్తాత్రేయుడి ఫోటో కానీ, దత్తుని పేరున ఒక కలశము, అనఘాదేవి పేరున ఒక కలశము జంటగా పెట్టి ఈ పూజ చేయడం వలన సత్వర ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారని మనకు అనగాష్టమి కథ చెప్తోంది. అనగాష్టమి చేసే రోజు శుభ్రంగా ఉండి తలస్నానం చేసి ఉపవాసం చేసి మిట్ట మధ్యాహ్నం వేళ లేక సాయంత్రం వేళ ఈ వ్రతాన్ని చాలా భక్తిపూర్వకంగా చేయాలి. ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా, వినకుండా, ఏ ప్రలోభాలకు పోకుండా, పూజా ద్రవ్యాల్లో పిసినారితనం చూపకుండా స్వచ్ఛమైన విశేషమైన పూలను, విశేషమైన ప్రసాదాన్ని అందించి ఆవు నెయ్యి దీపాలు పెట్టి మహాలక్ష్మి అష్టోత్రంతో, దత్తస్తవం, దత్త కవచంతో ఆ వ్రత విధానాన్ని కూడా పూర్తి చేసి రాత్రి కాసేపు, సాయంత్రం 10 దీర్ఘకాలంగా కొంచెం జాగారంగా ఉండి భూషయనము చేసి వ్రతాన్ని ఎవరైతే నిష్ఠగా నియమంగా చేస్తారో తెల్లవారి ఈ దత్తుడు అనగాదేవి యొక్క రూపాలుగా ఎంచి ఒక భార్యాభర్తలకు భోజనము, వస్త్ర దక్షిణలు ఇస్తారో వాళ్ళు వాళ్ళ వంశం అంతా కలకాలం సుఖ సంపదతో జీవిస్తారని మనకు అనగాష్టమి కథ చెప్తోంది. ఎటువంటి కఠిన దరిద్రమైనా, ఎటువంటి వ్యాపార నష్టాలైనా, ఇవాళ ఉన్న లక్షాధికారి రేపు భిక్షాధికారి కావచ్చు, ఆ గ్రహ దోషాల వల్ల ఉన్నటువంటి అనేకమైనటువంటి దోషాలు తొలగిపోయి అనగాష్టమి వ్రతము చాలా విశేషమైన వ్రతంగా మనకు పురాణాలు చెప్పబడుతున్నాయి. జై శ్రీరామ్.